ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము యెహెజ్కేలు 36:11. మునుపటి కట్టి అధికమైన మేలు మీకు కలగజేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మన జీవితములో ఇప్పటికన్నా ఇంకా అధికమైన మేలును మనకి అనుగ్రహించి మనల్ని ఎంతగానో సహాయం చేస్తాను మన జీవితాలలో అంటూ ఉన్నారు. దేవుని వాక్యములోని మనుషులు పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అవునండి, దేవుని యొక్క కృపచేత దేవుడు మనకి ఎలాగా ఆశీర్దిస్తాను, అధికమైన మేలు కలగజేస్తాను అంటూ ఉన్నారు అంటే మన పశువులను, మన భూములను, మన యొక్క ఆస్తులను, మన యొక్క జీవితములో ప్రతీది కూడా ఆశీర్వాదకరముగా ఉన్నది అన్నిటినీ కూడా అధికమైన మేలుతో దేవుడు అభివృద్ధి చేసి ఆయన నామమున గణపరుచుకుంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనము క్షేమముగా, మేలుగా, ఘనతగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకని ఈ దినమున అంటూ ఉన్నారు, మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలగజేస్తాను అంటూ ఉన్నారు. కలగజేసే దేవుడు యెహోవాయే. కాబట్టి ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారందరికీ కూడా ఆయనే దేవుడని తెలియపరచుకుంటానని ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో మనము ఎలాగ హెచ్చింపబడగలుగుతాము, ఎలాగ మనము అధికమైన మేలు పొందుకోగలుగుతాము అని ఎంతగానో మదన పడుతూ ఉంటాము. అయితే ఈ దినమున అంటూ ఉన్నారు, నేను మీకు కలుగజేస్తాను, నేను మీకు అనుగ్రహిస్తాను, మీకు నేను తోడుగా ఉన్నానని అనేక మంది మిమ్మల్ని చూచినప్పుడు నన్ను ఎంతగానో ఘనపరుస్తారు, స్తుతిస్తారు అంటూ ఉన్నారు. మన జీవితాలు అలాగ ఉంచే దేవుడు. మనము ఎక్కడ నిరుత్సాహపడకుండా మనము ఎల్లప్పుడూ కూడా నా దేవుడు నాకు ఘనతని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించి నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని మనము విశ్వాసముతో ప్రతిదినము ఆయన యందు ఆయన పాదాలు పట్టుకొని మన జీవితంలో నడిస్తే కనుక మనకి అధికమైన మేలే, మనకి అధికమైన ఆశీర్వాదమే కలుగుతుందని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క దిగులు, బాధ, కష్టము అన్నీ కూడా మరచిపోయి దేవుని సన్నిధిలో మనము సాగిపోతూ ఉంటే గనక మనము కలగంటి వారిగా ఉండేటట్టుగా దేవుడు చేస్తారు. కలగంటే ఎలాగుంటుంది అంటే అబ్బా ఈ కళ అయితే ఎంత బాగున్ను అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాగనే దేవుడు మన ప్రమేయం ఏమీ లేకుండా దేవుని యొక్క కృప చేత ఆయన మనకి అధికమైన మేలుని అనుగ్రహించి మన జీవితము ఉన్నతమైన స్థానములో నిలవబెట్టి నడిపిస్తానని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము ఎల్లప్పుడూ మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. మా జీవితాలలో నాయన ఎల్లప్పుడూ కూడా నాయన మీరే మీ యొక్క కృప చేత నడిపిస్తానని, అధికమైన మేలును అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు చదువులోను, ఆరోగ్యములోను, అలాగేనైనా వారి ఉద్యోగములో, వారి ఉన్నతమైన స్థానములు అన్నిట్లో కూడా మీ యొక్క కృపని అనుగ్రహించండి. నాయన నా తండ్రి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అన్ని విషయాలలో మీరే తోడై ఉండమని కోరుకుంటున్నా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేనన్నా మీ కృపని వేడుకుంటున్నాను.
ఏసయ్య మీ దయను వేడుకుంటున్నాను, సహాయం చేయండి. పోలీస్ వారిని, శానిటరీ వారిని, డాక్టర్స్ని, నర్సెస్ని, అలాగే నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నా ప్రభా. నాయన ఎవరైతే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఆర్థిక పరిస్థితి ఇచ్చేయండి మంచిగా నా ప్రభా. ఎవరైతే నాయన కుటుంబాలు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసి సమాధానాన్ని అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అప్పులు ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసివేసి నాయన చక్కటైన ఆరోగ్యవంతమైన నాయన చక్కటి మార్గాలను తెరవండి నా ప్రభా. నాయన ఎక్కడైతే నా ప్రభా ఎంతగానో అనారోగ్యము, ఆ అనారోగ్యం ఏమిటో తెలియని వారందరికీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి స్వస్థత దయచేయండి నా ప్రభా, స్వస్థత దయచేయండి నాయన. యేసయ్య నా ప్రభా చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎవరికి కూడా అనారోగ్యము వాటిల్లకుండా సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి ఆయన, స్వస్థపరచండి. మీరే మీ యొక్క కృపచేత ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలతోనైనా నడిపించండి. ఉదయకాలంలోనైనా మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నానైనా ప్రతి బిడ్డని నా ప్రభు ఆశీర్వదించండి, సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.